టమాటాలు ఇప్పుడు చాలా తక్కువ రేటుకే వస్తున్నాయి కదా. ఇంకా కొద్ది రోజులైనాకనైతే చాలా కాస్ట్లీ అయితే అసలు మనకు దొరకవు కూడా అప్పుడు. మరి ఇప్పుడైతే అందరూ వీటిని పీసెస్ చేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవడము, ప్యూరీ చేసుకొని పెట్టుకోవడం అలా చేసుకుంటున్నారు కదా. పూర్వకాలంలోనైతే అన్నీ వరుగులే చేసుకునేవాళ్ళు. అప్పుడు ఫ్రిడ్జులు లేవు కూడా. ఇప్పుడు ఎంత పెద్ద ఫ్రిడ్జ్లు ఉన్నా కూడా ప్లేస్ లేదని ప్రతి వాళ్ళ నోటి నుంచి వింటున్నాం. మనం పూర్వకాలంలాగా హ్యాపీగా వడుగులు చేసి పెట్టుకుందాం. దానికి ఇలా టమాటాలు తక్కువ రేటుకి వచ్చినప్పుడు శుభ్రంగా కడిగేసి ఇలా సన్నగా పొడుగ్గా ముక్కలుగా కోసుకోవాలి. మనం ఎక్కువ క్వాంటిటీ ఒకటేసారి తీసుకొని ఇలా చేసుకుంటే చాలా యూజ్ అవుతాయి మనకు. 2-3 మంత్స్ మనకు మళ్ళీ తర్వాత టమాటాలు చక్కగా వస్తూనే ఉంటాయి తక్కువ రేటుకే. అంతవరకే వాడుకోవాలి మనం వీటిని. టమాటాలు కట్ చేస్తున్నప్పుడు చూడండి, నేను చిన్న ప్లేట్ పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా కొంచెం జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్ మనం సాంబార్లకు కానీ టమాటో రసం కానీ చేసుకోవచ్చు. మనం ఏది వేస్ట్ చేయకుండా వాడుకోవచ్చు అలా. ఈ టమాటా రసం అంతా మనం ఒక 8 డబ్బాలో పోసేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 4-5 రోజులు మనకు వచ్చిన రసాన్ని బట్టి మనం వాడుకోవచ్చు వేస్ట్ చేయకుండా. ఈ టమాటో ముక్కలపైన కూడా కొంచెం ఉప్పు చల్లాలి, ఎందుకంటే పాడవకుండా ఉంటాయి. ఇలా ఉప్పు చల్లినాక కూడా కొంచెం రసం వస్తుంది. ఆ రసం కూడా మనం ఆ బాక్స్లోనే పోసేసుకోవాలి. ఆ తర్వాత ఈ టమాటోలన్నీ మనం చక్కగా ఎండకు పెట్టేసుకోవాలి. పల్చగా పోసుకోవాలి. 2 ప్లేట్లు కానీ 3 ప్లేట్లు కానీ తీసుకొని మనం చేసిన టమాటోలను బట్టి పల్చగా పెట్టేసుకోవాలి అన్నీ. ఇప్పుడు ఎండాకాలం కదా, చక్కగా ఎండిపోతాయి. ఒక 3 డేస్ 4 డేస్ లోపల కడకరలాడతాయి. అలా చక్కగా ఎండిపోతాయి. పక్షులు కానీ ముట్టడం ఏమైనా చేయకుండా ఇలా నేనైతే ఒక నెట్ వేసుకుంటాను. వడియాలు చేసిన, వడుగులు చేసిన, ఏవి చేసినా ఇలా నెట్ వేసుకుంటే ఏవి ముట్టకుండా ఉంటాయి. దుమ్ము కూడా అంత పడకుండా ఉంటుంది. ఇలా చేస్తే చక్కగా ఎండిపోతాయి ఇవి. ఇలా అన్నీ ఎండకు పెట్టేసుకొని ఎండినాక నేను ఎలా అయినాయో మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇలా చుట్టూ బడుగు పెట్టేసుకుంటే చక్కగా ఎండిపోతాయి. కవర్